డబ్బులు మనం నువ్వు అడిగావు కదా. వద్దురా. హాయ్ అర్జున్, వాట్ ఎ సర్ప్రైజ్. కరెక్ట్ టైంకి వచ్చావు. కమిన్. పర్లేదు సార్, నేను వెయిట్ చేస్తాను. ఏంటి అర్జున్ మొహమాట పడుతున్నావు? మూర్తి అంతా చెప్పాడు నాకు. రా మాట్లాడదాం. ఈసారి ఇద్దరు కొత్త కోచ్లను అపాయింట్ చేశాం. You go through this list once and give me a few suggestions. This guy is batting track record. 10 years గా హైదరాబాద్ రంజీ విన్ అవ్వలేదు. దిస్ టైమ్ వీఆర్ వెరీ సీరియస్ అబౌట్ దిస్. ఆ కార్నర్ సీట్ లో కూర్చున్నాడు కదా, అతనే అతను బాంబే టీం కోచ్. బాంబే టీం వరుసగా 3 సంవత్సరాల నుంచే రంజీ గెలుస్తుందంటే దానికి కారణం అతనే. పక్కన నుంచి అతని పేరు గౌడ, కర్ణాటక టీం కోచ్. మొన్న గ్రౌండ్ లో కలిసాను సార్. ఓ, ఆల్రెడీ పరిచయాలు కూడా అయిపోయా. లెట్ మీ డూ దిస్ ఫార్మలీ. జెంటిల్మెన్, యు రిమెంబర్ అర్జున్, ఎక్స్ రంజీ ప్లేయర్, రిటైర్డ్. ఇప్పుడు మన సపోర్టింగ్ స్టాఫ్ లో అసిస్టెంట్ కోచ్ గా జాయిన్ అవబోతున్నాడు. సార్, కోచ్ కాదు సార్, ప్లేయర్. వాట్? నేను మళ్ళీ ఆడాలనుకుంటున్నాను సార్. నువ్వు బయట వెయిట్ చేయి. మనం మీటింగ్ లో ఉన్నప్పుడు వచ్చినతను కదా. Yes, sir. His name is Arjun. 1979 to 85 రంజీ, తులీప్, మళ్ళీ సౌత్ జోన్ కి ఆడాడు. నేను కూడా అండర్ ఎస్టిమేట్ చేశాను సార్. బట్ చూడండి సార్, హిస్ రికార్డ్స్ ఇంపెకబుల్ రికార్డ్స్ ఇన్ ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ సార్. హైయెస్ట్ బ్యాటింగ్ యావరేజ్ ఇన్ ద కంట్రీ సార్. అమేజింగ్ టాలెంట్, ఫెంటాస్టిక్ బ్యాట్స్మెన్ అండ్ వండర్ఫుల్ టెక్నిక్. నిజంగా నువ్వు చెప్పిన అంత టాలెంటెడ్ అయితే ఈ స్క్రీన్ మీద కాదు, టీంలో ఉంటదు. సో డోంట్ వేస్ట్ మై టైం. సార్, మానేయడానికి ఏదైనా కారణమై ఉండొచ్చు. ముందు న్యూజిలాండ్ తో జరిగిన ఈ చారిటీ మ్యాచ్ రికార్డింగ్ ఒకసారి చూడండి సార్, ప్లీజ్. ప్లీజ్ స్టాప్ దిస్ నాన్సెన్స్. రియలీ, హీస్ బ్లడీ 36 years old. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన ఏం ఉపయోగం ఉంటుంది? దానికన్నా ఆ ప్లేస్ ఒక యంగ్స్టర్ కి ఇస్తే నేషనల్ టీంలో అదే ఆపర్చునిటీ అయినా ఉంటుంది. లాంగ్ కెరియర్ కి స్కోప్ ఉన్న ప్లేయర్స్ కావాలి గడ మనకి. వాట్స్ సో ఫనీ? సార్, రాజేష్ ఖన్నా యాక్టర్ తెలుసా మీకు? అతను యాక్ట్ చేసిన ఆనంద్ సినిమా నుంచి ఒక డైలాగ్ గుర్తొచ్చింది. చెప్పు. బాబా మోషాయ్, జిందగీ లంబీ నహీ, బడీ హోనీ చెయ్యే. ఇన్ఫాక్ట్ రాజేష్ ఖన్నా మీకు దొరికితే అతనితో ఆర్గ్యూ చేస్తారు కదా. బట్ ట్రస్ట్ మీ సార్, హీస్ రియల్లీ ఫెంటాస్టిక్. అర్జున్, into the net, sped up. సార్, Hey. This guy is a you should watch his life. మీ గ్లౌజెస్ సార్, ఒకసారి నెట్స్ లో. సారీ బాస్. Arjun, we don't have all day. Come on. Glove ఏది? Swing the ball. కనిపించట్లేదు సార్. ఇదంతా జోక్ లాగా ఉందా? Get out. What is this? సూపర్. అంతే. అర్రే, 1 సెకండ్. కనిపించట్లేదు సార్. అంతే, అప్పుడు ఫేస్ చూడాలరా. ఇదే విషయం ఒక వారం రోజుల ముందు జరుగుంటే నేను మీతో కూర్చొని నవ్వుతుండేవాడిని. కానీ ఇప్పుడు నా దగ్గర అంత టైం లేదు. మళ్ళీ నా దారి కట్టొచ్చావంటే. ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేశారంటే మళ్ళీ ఇద్దరిని స్టేడియంలో అడుగు పెట్టనివ్వను. ఆ పిల్ల రమ్య ఉంది కదా, తన జర్నలిస్ట్. ఈ ఆర్టికల్ తనే రాసింది. నిన్న అసోసియేషన్ మీటింగ్ లో దీని గురించి చాలా డిస్కషన్ జరిగింది. దీని గురించా?
ఈసారి రంజీ ట్రోఫీని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అతుల్ గౌడ ఇద్దరూ కలిసి 35 మంది ప్రాబుల్స్ ని సెలెక్ట్ చేశారు. 2 months ట్రైనింగ్ క్యాంప్ తర్వాత అందులో నుంచి 15 మందిని రంజీ టీం కి ఫైనల్ చేస్తారు. అంత సంతోషపడాల్సిన అవసరం లేదు. 2 months ట్రైనింగ్ అయ్యే లోపు నేను ఎప్పుడైనా ఎలిమినేట్ చేయొచ్చు. నన్ను కూడా సెలెక్ట్ చేశారా? అరే నవ్వుతావేంటి? చెప్పా కదా ఎప్పుడైనా ఎలిమినేట్ చేయొచ్చని. చెప్తున్నా కదా అంత ఎక్సైట్ అవ్వాల్సింది ఏమీ లేదని. ఫౌజా సింగ్ రన్నింగ్ ఏజ్ 84, ఎడ్డర్ల్ కయాకి ఏజ్ 40, ఆస్కర్ స్వాలన్ షూటింగ్ ఏజ్ 60. ఇలా ప్రతి స్పోర్ట్స్ లో వాళ్ల ఏజ్కి సంబంధం లేకుండా రాణించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలాగో తెలుసా? ఏజ్ ఇస్ జస్ట్ నంబర్. డీప్ ఇన్సైడ్ దేర్ ఆల్వేస్ యంగ్. ఇదంతా ఎక్కడికి వెళ్తుందో నాకు తెలీదు, కానీ మనం మొదలు పెట్టాలంటే నువ్వైతే పనికిరావు. నాకు 10 సంవత్సరాల ముందున్న అర్జున్ కావాలి. ఇండియన్ టీంలో ఆడాలంటే నీకున్న ఒకే దారి ఈ రంజీ ట్రోఫీలో నువ్వు బాగా ఆడాలి. నువ్వు సెలెక్టర్స్ దృష్టిలో పడాలి. మీరు ఎలా అంటే అలా, ఏదంటే అది నేను చేస్తాను సార్. సరే పద. నీకేమో పిచ్చి పట్టింది ఆడి గురించి ఆడడానికి? ఆర్టికలే కదా, వదలలేను. నా పరువు అంతా పోయింది. వెళ్ళి సారీ చెప్పు. వాట్? ఏంటది? ఆపచ్చుకరా అండి. ఏం చేశావురా నువ్వు? మీరే కదా అది అలా ముందు అర్జున్ కావాలన్నారు. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? సార్ అన్నం పెట్టినా? ఆకలేదు, తర్వాత తింటా. నాన్న, నీకొక విషయం చెప్పనా? మా స్కూల్లో కోచ్ రాహుల్ గారికి ఇండియన్ జెర్సీ ఉందని క్యాప్టెన్ చేశారు అని చెప్పాను కదా. వాడిప్పుడు క్యాప్టెన్ కాదు, తీసేశారు. నేను ఇంకా వాడి జెర్సీ కోసమే వాడిని క్యాప్టెన్ చేశారు అని అనుకున్నా, కానీ అదేం కాదు. నేను ఇంతకు ముందు జెర్సీ కావాలని అడిగాను కదా, అది వద్దు నాన్న. దానికి క్యాప్టెన్ అవ్వడానికి సంబంధం లేదు. విశాల్, నువ్వు జెర్సీ ఉందని చెప్పింది విశాల్ దగ్గర, రాహుల్ దగ్గర కాదు. సారీ నాన్న.
నాకు అమ్మకి గొడవ నీ వల్ల కాదు నాన్న. సో బాయ్స్, ఈ రోజుతో 2 months ట్రైనింగ్ ఫినిష్ అయింది. ఇట్స్ టైమ్ టు అనౌన్స్ ద టాప్ 15. ఈ 15 లో ఎవరున్నారని తెలుసుకోవడానికి ముందు మీరు ఇంకొక రోజు వెయిట్ చేయాల్సి ఉంటుంది. బిఫోర్ ద రిజల్ట్స్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ యూ బాయ్స్ ఫర్ ద ఫెంటాస్టిక్ జాబ్. ఆల్ ద బెస్ట్. సాయంత్రం రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారని టెన్షన్ గా ఉందా? మీకు కొంచెం, మరీ ఎక్కువ కాదు. ఒకవేళ అవ్వకపోయినా మీరేం టెన్షన్ పడచ్చు సార్. మనం మళ్ళీ ట్రై చేద్దాం. నిన్ను నమ్మమని నువ్వు నాకు చెప్తున్నావా? నాకు ఒక కొడుకున్నా వాడిని ఇంత నమ్మేవాడిని కాదేమో. ఇంతకు ముందులాగా టెన్షన్ తీసుకోలేకపోతున్నాను రా. సాయంత్రం నేను రాలేను. రిజల్ట్ చూసుకున్నాక నువ్వే ఇంటికి వచ్చాయి. రమ్ము తీసుకొస్తాను. ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఒక విషయం గుర్తుపెట్టుకో, సాయంత్రం ఏం జరిగినా ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ. నా కెరియర్లో నేను చూసిన బెస్ట్ క్రికెటర్వి నువ్వే. దట్ ఇంక్లూడ్స్ ప్రెసెంట్ ఇండియన్ క్రికెట్ టీమ్. సరే చెప్పాను కదా, నా పేరు అలాగా ఉంటుంది, చూడక్కర్లేదు. సరేరా, ఉంటా. బాయ్ బాయ్ రా. గుడ్ జాబ్ అర్జున్.